నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. జగిత్యాల జిల్లాలో భారీ దొంగతనాల ముఠా గుట్టురట్టు. జగిత్యాల జిల్లాలో గత కొంతకాలంగా ప్రభుత్వ ఆస్తులనే టార్గెట్ చేస్తూ అధికారులు నిద్ర చెడగొడుతున్న ఈ అంతర్జిల్లా దొంగల ముఠా ఆట కట్టించారు జగిత్యాల రూరల్ పోలీసులు. గ్రామ పంచాయతీలే లక్ష్యం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీ ఫైబర్ నెట్వర్క్ పరికరాలే టార్గెట్. ఏకంగా రూరల్ పోలీసులకే సవాల్ విసురుతూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కిలేడి ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈరోజు రూరల్ మండలం జగిత్యాల జిల్లా పరిధిలో ఈ దరూర్లో గల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాహనాలను తనిఖీ చేసేటప్పుడు ఒక ఆటో సస్పిషియస్ కండిషన్లో దొరికింది. ఆటోలో సెర్చ్ చేస్తే కొన్ని బ్యాటరీలు, అందులో ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళని గమనించడం జరిగింది. రూరల్ ఎస్ఐ గారు, ఉమాసాగర్ గారు, అదేవిధంగా అతని సిబ్బంది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మహేందర్, వీళ్ళు ముగ్గురు వాళ్ళ ముగ్గురిని వివరాలు అడగగా వాళ్ళు కొంచెం సస్పిషియస్గా బిహేవ్ చేస్తే పూర్వపురాలు పరిశీలిస్తే వాళ్ళు అందులో ఉన్న బ్యాటరీలకు సంబంధించేసి ఈ మధ్యలో వివిధ గ్రామాలలో దొంగిలించబడిన 39 బ్యాటరీలు, 4 యూపీఎస్లు, మొత్తం విలువ వచ్చేసి 4 లక్షల పైచీలకు విలువ ఉంటుంది. ఈ బ్యాటరీలను వాళ్ళు దొంగతనం చేసి ఒక చోట్లో దాచిపెట్టినట్టు, ఈ రోజు ఆ బ్యాటరీలను తీసుకొని అమ్మడానికి పోతున్నట్టు చెప్పడం జరిగింది. దీని విషయమై ఇమీడియట్గా ఎస్ఐ గారు ఆ బ్యాటరీలను సీజ్ చేసుకొని, ఆటో సీజ్ చేసుకొని ఫర్దర్ ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి వివరాలు పరిశీలిస్తే ఇందులో ఎవరైతే A2 అనే వ్యక్తి ఉన్నాడో ఆ ఆటో A2 వ్యక్తికి సంబంధించింది. తర్వాత ఈ మొత్తము ఇది ఏ విధంగా జరిగింది అనేది పరిశీలిస్తే A1 అనే వ్యక్తి, ఇతను బండ అంజయ్య, ఇతను ఇంతకుముందు టీ ఫైబర్ ప్రాజెక్ట్లో ఇది స్టెరిలైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసిండు. అతను అంతకుముందు దాంట్లో ఫస్ట్ డ్రైవర్గా పనిచేసిండు, ఆ తర్వాత టెక్నీషియన్గా కూడా పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ బ్యాటరీలు ఎక్కడ ఉంటాయి, ఇది ఏ విధంగా దొంగిలించాలనే పూర్తి సమాచారం అతని దగ్గర ఉంది. మరి ఈ మిగతా ఇద్దరు అక్యూజ్డ్ మండలి రవి, అదేవిధంగా నరేష్, వీళ్ళిద్దరి సహకారం తీసుకొని మొత్తం ముగ్గురు కలిసి ఈ 39 బ్యాటరీలు, అదేవిధంగా 4 యూపీఎస్లు దొంగిలించడం జరిగింది. ఈరోజు మరి ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ఈ బ్యాటరీలను చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు నిందితులు, బ్యాటరీలు, మరి ఈ టీ ఫైబర్కు సంబంధించిన ప్రాపర్టీ 4 లక్షల పైచిలకు ప్రాపర్టీ, 4,52,000 ప్రాపర్టీ రికవర్ చేశారు. ఇది ఒక గుడ్ వర్క్గా భావిస్తూ ఎస్ఐ గారిని, అదేవిధంగా ఐడి పార్టీ కానిస్టేబుల్ శ్రీనివాసు, మహేందర్ని ఈ సందర్భంగా అభినందిస్తాం. థ్యాంక్ యూ. అన్నీ కూడా లోకలే. ఈ విలేజెస్ వచ్చేసి మన అన్ని కూడా గ్రామ పంచాయతీ ప్రాపర్టీస్ ఇవి. ధర్మారం, లక్ష్మీపూర్, తిమ్మాపూర్, కల్లెడ, సంగంపల్లి, అన్మాజీపేట, అనంతారం, గుట్రాజ్పల్లి, అంతర్గాం, గొల్లపల్లి తదితర మండలాలు, గ్రామాలు. మోస్ట్లీ ఇది రూరల్ మండలం సంబంధించినవి. కొన్ని గ్రామాలు గొల్లపల్లి మండలానికి సంబంధించినవి. సో ఈ సందర్భంగా వాళ్ళు విశేష ప్రతిభ కనబర్చి ఈ ప్రాపర్టీని స్వాధీనపరుచుకున్నందుకు ఎస్ఐ గారిని, ఐడి పార్టీ టీమ్స్ని అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ. లేదండి, ప్రీవియస్ హిస్టరీ ఏం లేదు, వీళ్ళు కొత్తగానే స్టార్ట్ చేశారు. ఈ షాకింగ్ దొంగతనాల వెనుక ఉన్న అసలు గుట్టును రట్టు చేశారు జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్ మరియు వారి బృందం. సీన్ కట్ చేస్తే అసలు ఏం జరిగిందంటే, అవును మీరు వింటుంది నిజం. డిజిటల్ తెలంగాణ కోసం గ్రామాన ఏర్పాటు చేసిన టీ ఫైబర్ పరికరాలపై కన్నేశారు ఈ కేటుగాళ్లు. అర్ధరాత్రి పూట గ్రామ పంచాయతీ భవనాల్లోకి చొరబడి ఎవరికి అనుమానం రాకుండా కోట్లాది రూపాయల విలువైన నెట్వర్క్ వ్యవస్థను స్తంభింపజేస్తూ దొంగతనాలకు తెగబడ్డారు. కానీ దొంగ ఎంత ముదురైనా దొరక్కపోడు అన్నట్టు రూరల్ పోలీసులు పక్కా ప్లాన్ తో ఈ ముగ్గురు నిందితులను అడ్డంగా బుక్కయ్యారు. రికవరీ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఈ అరెస్టుతో బయటపడ్డ నిజాలు చూసి పోలీసులే అవక్కయ్యారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ ఎంతో తెలుసా? స్వాధీనం చేసుకున్న బ్యాటరీలు 39 భారీ బ్యాటరీలు, యూపీఎస్లు, 4 అత్యాధునిక యూపీఎస్ పరికరాలు, మొత్తం రికవరీ విలువ అక్షరాల 4.52 లక్షలు.
ప్రస్తుతం ఈ కేసులో ముగ్గురు నిందితులను జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి వారికి కోర్టు ద్వారా రిమాండ్ కు తరలించారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, వీరు దొంగిలించిన పరికరాలను ఎక్కడైనా విక్రయించారా అనే కోణంలో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఏదేమైనప్పటికీ జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ చీప్ ఫైబర్ దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న రూరల్ సిఐ సుధాకర్, వారి సిబ్బందిపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.